आदाब नाजरीन, आप देख रहे हैं ANN चैनल। मैं हूं अनीस फातिमा। पेश है खबरों की तफसील। वजीर बल्दिया नज़्म-नस्क KT रामाराव ने सिरिसिल्ला का दौरा करते हुए आलाकुंटा मंडल में रैतु वेदिका तहसील ऑफिस सेंटर लाइटिंग धान की खरीदी के मराकज़ का इख्तिताम में लाने के बाद खिताब करते हुए आलाकुंटा के अवाम को तयक़ुद दिया कि यहाँ बहुत जल्द असरी सरकारी दवाखाना कायम करने के इक़दाम किए जाएंगे। उन्होंने बताया, वजीर आला के चंद्रशेखर राव की जानिब से किसानों को रैतु बंधु, रैतु बीमा और 1 लाख रुपये के कर्ज जात माफ़ करने की वजह से रियासत में किसान खुदकुशी नहीं कर रहे हैं। KTR ने बताया कि मुल्क भर में KCR वाहिद वजीर आला हैं जिन्होंने रियासत की खानगी टीचर्स को माहाना 2000 रुपये और 25 किलो चावल फराहम करने के इक़दाम कर रहे हैं। इस मौके पर रुकन असम्बली बाला कृष्णैया, रुकन कानून साज कौंसल लक्ष्मण राव और दीगर भी मौजूद थे। నివాసితుల సమస్యలు, భూమి కోల్పోయిన వారి బాధలు, ఊరు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఉండే బాధ అవస్థ అందరికంటే బాగా ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి ఈరోజు వారికి చక్కటి పరిహార ప్యాకేజీ ఇచ్చినా లేదా మంచి పునరావాస కాలనీలు కట్టించినా వారు చేసిన త్యాగం తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం చరిత్రలో ఎప్పటికీ మర్చిపోదనే విషయాన్ని కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు అసాధారణమైన కొన్ని దృశ్యాలు తెలంగాణలో కనబడతా ఉన్నాయి. ఎక్కడో 82 మీటర్ల సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎగువనున్న కాళేశ్వరం దగ్గర లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి ఈరోజు 618 మీటర్ల పైనున్న కొండపోచమ్మ సాగర్కి నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ హల్దీబాగ్లో పోసి అక్కడి నుంచి మళ్ళీ మానేరు నింపి, అంటే నిజంగా చెప్పాలంటే ఒక అసాధారణమైన దృశ్యం ఇది. సాధారణంగా ఉపనదులన్నీ పోయి నదిలో కలుస్తాయి, కానీ ఈరోజు ఎర్రటి ఎండల్లో గోదావరమ్మ ఏటికి ఎదురేగి పైకొచ్చి అక్కడి నుంచి ఉపనదులైన మాంజీరాలో, మానేరులో, అటు నిజాం సాగర్ నుంచి మొదలు పెడితే ఇటు అప్పర్ మానేరు దాకా బ్రహ్మాండంగా మొత్తం నింపుకుంటూ వస్తున్నదంటే ఇది ఒక కొత్త చరిత్ర. ఇది తెలంగాణ రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక సువర్ణ అధ్యాయమైన మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. KCR గారు బలంగా నమ్మేది ఒకటే, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతే. वजीर एक्साइज खेल V श्रीनिवास गौर ने कुत्तूर म्यूनसिपलिटी से मुताल्लिक़ मुकामी कानून साज श्री अंजया यादव से तबादले ख्याल किया। उन्होंने पार्टी के अहम अहदेदारों को हिदायत की कि वो कुत्तूर बल्दिया के 12 वार्डों में TRS पार्टी के उम्मीदवारों को कामयाब बनाने के लिए मुहिम चलाएं। वजीर ने कहा कि CM KCR और वजीर KTR की जानिब से किए जाने वाले अवामी फलाही इक़दाम से आवाम को वाकिफ कराने की कुत्तूर म्यूनसिपल के अहम नुमाइंदों को हिदायत दी है। वजीर ने मशवरा दिया कि 12 वार्डों में हुक्मरान TRS पार्टी के उम्मीदवारों की फतह के लिए कारकुनान इज्तिमाई और एकजहती के साथ सख्त मेहनत करें। భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ కనుక ఈ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీలో ఇంకా సుదీర్ఘకాలంగా మేము ఎన్నో పనులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కనుక మరి గెలిపించుకున్న తర్వాత మా ఊరిని అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమైన ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఇలా అందరూ ముందుకు రావడం మాకు చాలా సంతోషం. కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే ఏకగ్రీవంగా వీళ్ళు నిలబెట్టుకోండి, వీళ్ళు ఇంత అందరూ విడ్రా చేసుకుంటామని చెప్పి కూడా రావడం జరుగుతూ ఉంది. కొత్తూరు ప్రజలు కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం మంచి అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం పట్టం కడితేనే
టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మరి ఇన్ని రోజులు ఓట్లు వేస్తూ వచ్చినాం. పుత్తూరులో ఎవరు ఓట్లు వేసిండ్రు, ఎవరు గెలిచిండ్రు, మరి గెలిచిన తర్వాత ఏమైందనేది అది చూసింది. కనుక ఈసారి మాత్రం అందరం వేసుకోవాలని చెప్పి పార్టీలో ఖచ్చితంగా ముందుకు రావడానికి కూడా చాలా మంచి పడినాం. ఖచ్చితంగా పుత్తూరులో అన్నీ మేము గెలుచుకుంటాం. గ్యారెంటీగా చైర్మన్, వైస్ చైర్మన్ అన్నీ గెలుచుకుంటాం. కోఆప్షన్ మెంబర్స్ రానటువంటి వాళ్ళకు విత్డ్రా అయినటువంటి వాళ్ళకు కూడా కోఆప్షన్ మెంబర్లు కానీ ఇంకా రకరకాల పార్టీలు కానీ పదవులు కావాలని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సిన్సియర్గా పనిచేసినటువంటి కార్యకర్తలకు, అధిష్టానం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులకు మా పార్టీలో ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా గౌరవించుకుంటారు. మాకు సంతోషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ చాలా రాజధాని నుంచి రావడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి చాలా మంది యువకులు రావడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు ఒక విశ్వాసం కలిగింది వాళ్ళకు. టీఆర్ఎస్ మేము గెలిస్తేనే మాకు మంచి అవుతుంది. అదొక మంచి శుభపరిణామం. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు తర్వాత వార్డు వారిగా అంతా విడుదల అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతుతో భారీ మేడతో గెలుస్తామన్నటువంటి ఆశ మాకుంది. वजीर सेहत ई राजेंद्र ने करीमनगर में धान की खरीदी का सेंटर का इख्तिताम मिलाने के बाद मीडिया से बात करते हुए किसानों को तयखुन दिया कि तेलंगाना की टीआरएस हुकूमत किसानों से अनाज की खरीदी के लिए बेहतर इक़दाम कर रही है और किसानों से गीला अनाज खरीदने के सिलसिले में वज़ीर आला के चंद्रशेखर राव ने हिदायत दी है। उन्होंने सरपंच, एमपीटीसीज, जेडपीटीसीज और दीगर को हिदायत की कि वो किसानों से अनाज की खरीदी के इक़दाम से मुताबिक किसानों में शौर बेदारी पैदा करें। तेलंगाना हेल्थ डायरेक्टर श्रीनिवास ने कहा कि कोरोना को सिर्फ वैक्सीन के जरिए खत्म किया जा सकता है। उन्होंने कहा कि 25 साल से ज़ायद उम्र के अफराद को टीका दिया जाएगा। गांधी के अलावा मजीद 4 कोविड अस्पताल काम कर रहे हैं। रियासत में 50% बेड्स पुर हो चुके हैं। आने वाले दिनों में अवाम को मजीद एहतियात की ज़रूरत है। उन्होंने अवाम से अपील की कि वो इलाज के लिए सरकारी दवाखानों का रुख करें। खानगी दवाखाने कोरोना को कमर्शियल बना चुके हैं। दोनों वैक्सीन बेहतर काम कर रहे हैं। रियासत में वैक्सीन की कमी है और इसको जल्द दूर किया जाएगा। हैदराबाद में कचरे के अंबार की अदम साफ सफाई पर रियासती वजीर बल्दी नज़्म व नस्क KTR ने बरहमी का इजहार करते हुए हिदायत जारी की थी कि 4 रोज़ा सैनिटाइजेशन, साफ सफाई और कचरे की नकासी करते हुए शहर को कचरे से पाक बनाएं। मेयर गढ़वाल विजय लक्ष्मी ने KTR को हिदायत पर कल ही पुराने शहर के अलावा खैरताबाद, मेहदीपट्टनम का दौरा करते हुए कचरे की फौरी नकासी की करवाई। उन्होंने हुकाम को सख्त हिदायत देते हुए हिदायत दी कि दूसरे दिन मेयर ने आज सिकंदराबाद के मुख्तलिफ वार्ड्स का दौरा किया। उन्होंने सिकंदराबाद में भी कचरे के अंबार पर ताज्जुब का इजहार किया। डिप्टी मेयर श्रीलता रेड्डी ने भी आज अचानक उप्पल लालापेट का दौरा करते हुए सैनिटाइजेशन के कामों का जायजा लिया। सड़कों पर सफाई को मौसर बनाने पर तवज्जो देते हुए सैनिटाइजेशन को यकीनी से फौरी कचरे की नकासी के साथ साफ सफाई की हिदायत दी है। అక్కడికి మళ్ళీ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 15 రోజులు అవుతుంది. వాటర్ అప్పుడు పైపు వేసేటప్పుడే तेलंगाना हाईकोर्ट ने रियासत में कोरोना की सूरत हाल की समाअत की और हुकूमत के मौक़िफ़ पर शदीद नाराज़गी का इजहार किया है। अदालत ने सवाल किया कि अवामी इज्तिमात को कम करने के लिए इक़दाम क्यों नहीं किए गए। सिनेमा घरों, पब्स और बार्स में अवाम की तादाद को कम करने के लिए क्या इक़दाम किए गए। अदालत ने कहा कि
हुकूमत की जानिब से इस मसले पर अदालत में पेश करदा रिपोर्ट में तफसीलात की कमी है। पंच ने सरकारी वकील से सवाल किया कि क्या पब्स, शराब की दुकानात अहम हैं। इस मौके पर एडवोकेट जनरल ने कहा कि हुकूमत जल्द ही बड़े अवामी इज्तिमात पर काबू पाने के लिए इक़दाम करेगी। तेलंगाना में कोरोना का कहर जारी है। गुज़िश्ता 24 घंटों में कोरोना के 4009 नए केसेस दर्ज हुए हैं। ग्रेटर हैदराबाद में कोरोना का फैलाव जारी है। जीएचएमसी हुदूद में 24 घंटों में 705 नए केसेस दर्ज हुए हैं। अजला में भी केसों में दिन ब दिन इजाफा हो रहा है। गुज़िश्ता 24 घंटों में कोरोना से 14 अफराद की मौत वाक़ हो गई है। अब तक की मजमूई अमवात की तादाद 1838 हुई है। रियासत में अब तक कोरोना के केसेस की मजमूई तादाद 3,55,433 को पहुंच चुकी है। सीपीआई के सेक्रेटरी चारा वेंकट रेड्डी ने कहा है कि महकमे सेहत के डायरेक्टर श्रीनिवास ने अवाम को इंतबाह दिया कि कोरोना हवा के जरिए फैल रहा है। उसी वक्त रियासती वजीर सेहत ई राजेंद्र ने कहा कि कोरोना हवा के जरिए नहीं फैल रहा है। हुकूमत के दो जिम्मेदारों का बयान आने से अवाम में अफरा तफरी का माहौल पैदा हो रहा है। हुकूमत एहतियाती तरीक़ेकार पर अमल करने की हिदायत दे रही है। हुकूमत का फर्ज है कि मास्क और सैनिटाइजर फराहम करे। लोग घरों में रहकर किसी तरह जिंदा रहते हैं। भूख मिटाने के लिए उन्हें घर से बाहर आना ही पड़ता है। मैं हुकूमत से मुतालबा करता हूं कि वो खानगी जूनियर लेक्चरर्स, गुरबा, छोटे कारोबारी अफराद की मदद के लिए आगे आएं। जिस तरह स्कूल्स टीचर्स की हुकूमत मदद कर रही है। चारा वेंकट रेड्डी ने कहा कि धूप की शिद्दत जिस तरह बढ़ रही है, कोरोना का फैलाव भी बढ़ रहा है। उन्होंने कहा कि वज़ीर-ए-आज़म मुल्क के हालात पर इक़दामात करने के बजाय कोलकाता दीगर मुकामात पर इंतखाबात में मसरूफ होना अफसोसनाक है। लाखों अफराद की अमवात हो रही हैं। इसके बावजूद हुकूमत की सर्द मोहरी अफसोसनाक है। हिंदुस्तान में तैयार करदा वैक्सीन जल्दबाजी में बैरूनी ममालिक को सरबराह करने की क्या ज़रूरत है। आज मुल्क में वैक्सीन का फुक़दान है। हैदराबाद में 3 से वैक्सीन बंद कर दिया गया। मरकज़ और रियासती हुकूमत फौरी कोरोना के इंसदाद के लिए इक़दाम करे। గాలి నుంచి కరోనా వ్యాపిస్తుందని చెప్పి మరి డైరెక్టర్ శ్రీనివాసరావు గారు చెప్తే ఈటల రాజేంద్ర గారు అలా కాదని చెప్పి వేరే రూపంలో ఆయన చెప్పాడు. ఈ రకంగా ప్రజలలో ఒక గందరగోళాన్ని లేవనెత్తేటువంటి చర్చలు సాగుతూ ఉన్నాయి. ఈ బాధాకరం. ఎట్లొచ్చినా కరోనాను అరికట్టాల్సిన బాధ్యత పాలకులది. ప్రజలకు చైతన్యం కల్పించాల్సింది బాధ్యత వాళ్ళదే. మాస్కులు, శానిటైజర్ లాంటి కూడా వాటికి కూడా అందుబాటులో ఉంచాలి. శానిటైజరే లేదా మాస్కే సర్వస్వం అని చెప్తున్నటువంటి పాలకులు వాటిపైన ఏమైనా జాస ఉందా అని అడుగుతా ఉన్నా, శ్రద్ధ ఉందా అని అడుగుతా ఉన్నా. అవేర్నెస్ కొరకు ఏం ప్రయత్నం చేస్తున్నాను ప్రశ్నిస్తా ఉన్నా. ఫైన్ వేసిన గొప్ప కాదు, మొదలు వాళ్ళలో అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మీరంతా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్తా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇంట్లో ఉండాల్సిందే. కానీ ఉంటే పొట్టేడు గడవాలి. కడుపు ఎలా నిండాలి. తినకపోతే బతకలేడు మనిషి. ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉంటే మనిషికి ఎఫెక్ట్ అవుతుంది, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావం చూపుతుంది. అందుకే నిన్న నేపథ్యంలో తక్షణమే మరి ఉపాధ్యాయులకు, ప్రైవేట్ టీచర్లకు ఎట్లయితే ప్రకటించినారో ప్యాకేజీ, అలాగే జూనియర్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి, ఇతర చిరుద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు కూడా ప్రకటించాలా. అంతేకాకుండా మళ్ళీ నిరుపేదలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇవాళ ఈ కరోనా ఎండలు మండుతున్నా, అది కూడా ఎంత ఎండలు మండుతున్నాయో అంత విజృంభణ పెరుగుతున్నది, వైరస్ వ్యాపిస్తున్నది. అందుకనే ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి మన దేశంలో తయారవుతున్నటువంటి వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఇతర దేశాలకు. बहादुरपुरा पुलिस स्टेशन हुदूद में वाक़ एक मंदिर में कल रात देर गए मंदिर की मूर्ति को नुकसान पहुंचाने की इत्तला जैसी ही आम हुई। अक्सरियती तबके के लोगों में बरहमी की वजह से हालात कुछ देर तक तशवीशनाक बने रहे। मुकामी अक्सरियती तबके के अफराद ने हुकूमत से मुतालबा किया कि वो इस मंदिर के तहफ़्फ़ुज़ के लिए बाउंड्री वॉल तामीर करे। सीसी कैमरों के फुटेज से ये जाहिर हो रहा है कि ये कारस्तानी किसी छोटे बच्चे की है।
ओपन मूर्ति है सर। ओपन मूर्ति ओपन है। एरिया। हाँ, अब अपना गवर्नमेंट कैसा नहीं बनाने देती है ना, फकीर गवर्नमेंट। भगवान को घर मंदिर भी ఓపెన్ नहीं ఉంది है। సార్, మన పెద్ద గేట్ ఉంటుంది, గేట్ లోపల పోతే పైన అది మన రేకులు వేస్తున్నారు అంతే సార్. మన టెంపుల్ లోపల పోతే Yes, sir. आज 9 बजे I am received a information at Mallanna temple. Some unknown persons enter into the temple and damage the Mallanna hands and thefted the some items from there. Immediately I informed the officers, additional DCP साहब, मैं दोनों विजिट करके CC फुटेज वेरीफाई करके कॉल करे नाइट पे 11:45 एंटर है एक छोटा बच्चा, उनको आइडेंटिफाई करे, उन्होंने टेक अप्रहेंडेड एंड पूरा प्रॉपर्टी रिकवर करे। अरे फर्स्ट टाइम है बच्चा क्या करता है, उसका पेरेंट्स क्या? वो बच्चे का पेरेंट्स बेगिंग करते आज बहादुरपुरा। राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में पेश आए एक वाक़ये में एक लालची बाप ने सिर्फ चंद रुपयों में अपने 2 साला बेटे को बेच दिया था। इस मामले में पुलिस ने पड़ोसी रियासत आंध्र प्रदेश में दो अफराद को गिरफ्तार कर लिया है। राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद के MM पहाड़ी में रिहाइश पजीर सैयद हैदर और शाहाना बेगम को 2 माह का लड़का है। सैयद हैदर एक ऑटो ड्राइवर है। 2-3 दिन से वो अपनी अहलिया से अपने मासूम लड़के को बेचकर घर के जरूरी साजो सामान लाने का लालच देकर उसे उकसा रहा था। इसी दौरान हैदर ने अपने मासूम बेटे को बेच दिया और अपनी बीवी से कहा कि बेटे को उसने किसी रिश्तेदार के घर में छोड़ रखा है। ताहम बेटे को वापस ना लाने पर शाहाना बेगम ने पुलिस में इस बात की शिकायत दर्ज करवाई थी, जिस पर पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए कार्रवाई की और पड़ोसी रियासत आंध्र प्रदेश से 2 अफराद को गिरफ्तार कर लिया है और आगे की कार्रवाई में मसरूफ हैं। पीर की सुबह PVNR पिलर नंबर 323 पर सड़क हादसा पेश आया। नशे में धुत मोटरसाइकिल पर सवार एक शख्स ने रॉन्ग रूट पर गाड़ी चलाते हुए मेहदीपट्टनम से शमशाबाद जा रही टैक्सी को टक्कर दे दी। इस वाक़ये में मोटरसाइकिल पर सवार शेख जावेद नामी शख्स शदीद तौर पर जख्मी हो गया, जिसे फौरी तौर पर उस्मानिया अस्पताल मुंतकिल कर दिया गया, जहां पर डॉक्टरों ने उसकी हालत नाजुक बताई है। इत्तला मिलने के बाद पुलिस मौके पर पहुंच गई, मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। वाज़ेह रहे कि PVNR एक्सप्रेस हाईवे पर बाइक चलाने की इजाज़त नहीं है। जिले वरंगल के परकाला में वाक़े खानगी अस्पताल में जिले मुलुगु वेंकटपुर मंडल से ताल्लुक़ रखने वाली 26 साला के ममता को डिलीवरी के लिए शरीक कराया गया था। इस माह की 18 को ममता का ऑपरेशन किया गया, ताहम ऑपरेशन फेल होने से ममता की मौत वाक़ हो गई, जिस पर उसके अफराद ख़ानदान ने अस्पताल के रूबरू एहतजाज करते हुए डॉक्टरों की लापरवाही के नतीजे में ममता की मौत होने का इल्ज़ाम आयद किया है। డెలివరీ చేయించుకున్నది కొడుకు పుట్టిండు. ఇప్పుడు డెలివరీ అయింది, 7:30కు డెలివరీ అయింది. డెలివరీ అయినాక కొడుకు పుట్టిండు అని చెప్పిండు. అమ్మ గర్భసంచి కొంచెం ఖరాబ్ అయింది అని అన్నది. అంటే తీసేయండి, మళ్ళీ ఏంది ఆప్షన్ అని మేము అనుకున్నాం. అన్నాక బ్లడ్ కావాలన్నారు. నేను హన్మకొండ పోయినా, తెలంగాణ మన బ్లడ్ బ్యాంకు తెలంగాణ, అది కాకతీయ తెలంగాణ అమృత థియేటర్ పక్క పని ఉంటుంది. అడిగి పోయినాం. వీళ్ళ ఆయన మెడికల్లో చేస్తారు దాన్ని. ఆయన నేను ప్యాకెట్ బ్లడ్ ఇచ్చినాం. 5 బ్లడ్ ప్యాకెట్ పట్టుకొని వచ్చినాం. సరిగ్గా అంబులెన్స్ మాట్లాడించింది. ఏంది మేడం ఏమైంది ఏం కథ అంటే ఆమె సీరియస్ ఉన్నదంట అంది. అప్పటిదాకా మేము అడేదాకా ఏం చెప్పలేదు. ఈ బ్లడ్ తీసుకొచ్చే ముందనే కనీసం మరి ఇట్లా ఆప్షన్ అయినప్పుడు కనీసం చెప్తే నేను డైరెక్ట్ హన్మకొండ తీసుకుపోదు. ఇట్లా డెలివరీ మరి మాకు ఇట్లా కాదు, నేను హన్మకొండ రాస్తాను, అడిగి చేయించుకోమంటే అడగన చేయించుకో. అసరికి ఉన్నది అంబులెన్స్ మాట్లాడింది. అడిగేసరికి ఉన్నదని నా హజార్ హాస్పిటల్ అన్నారు. హజారా ఆమె खबरों में फिलहाल इतना ही। देखते रहिए INN चैनल। अल्लाह हाफिज।